హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రానీ వర్డ్స్. ఫ్రెండ్స్, ఇది సాధారణ దేవాలయం కాదు. స్త్రీ శక్తిని, ప్రకృతి శక్తిని ప్రతీకగా చూపే ఒక అద్భుత స్థలం. కానీ దేవత ఋతుస్రవాన్ని పూజించే ఆలయం ఉందని మీలో ఎంతమందికి తెలుసు? అంతేకాదు, విగ్రహం లేని ఆలయం, యోని శక్తిని పూజించే సాంప్రదాయం, సంతానం కోసం వేలాది మంది భక్తులు వచ్చే స్థలం, తంత్ర సాధనలకు కేంద్రంగా ఉన్న ఒక ఆలయం. ఈ అన్ని రహస్యాలు ఒకే చోట కలిసిన అరుదైన స్థలం. అదే అస్సాంలోని కామాఖ్య శక్తిపీఠం. ఇది కేవలం ఒక ఆలయం కథ కాదు, సృష్టి ఎలా మొదలైంది అనే లోతైన రహస్యాన్ని చెప్పే పవిత్ర స్థలం. అందుకే ఈ కథను మనం చివరి వరకు తెలుసుకోవాల్సిందే. ఫ్రెండ్స్, కామాఖ్య దేవాలయం అస్సాం రాష్ట్రంలో గువాహటి నగరానికి సమీపంలో నీలాచల్ పర్వతంపై బ్రహ్మపుత్ర నదీ తీరంలో ఉంది. పూర్వకాలం నుంచే ఈ పర్వతాన్ని శక్తి నివాసంగా భావిస్తూ వస్తున్నారు. ఇక్కడ అడుగుపెట్టగానే వాతావరణమే భిన్నంగా అనిపిస్తుందట. సాధారణ భక్తులకు మనశ్శాంతిని, సాధకులకు ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుందని బలమైన నమ్మకం ఉంది. అందుకే తరతరాలుగా ఈ ప్రాంతం శక్తి ఉపాసకులకు కేంద్రంగా నిలిచింది. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి తన యజ్ఞంలో శివుడిని అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి యజ్ఞాగ్నిలో తన శరీరాన్ని అర్పించింది. ఈ విషయం తెలిసిన శివుడు ఆగ్రహంతో సతీదేవి దేహాన్ని మోసుకుంటూ ప్రపంచమంతా ప్రళయ తాండవం చేశాడు. శివుని ఆగ్రహం వల్ల సృష్టి నాశనం కాకుండా ఉండేందుకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించాడు. అలా శరీర భాగాలు భూమిపై పడిన ప్రతి చోట శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. వాటిలో అత్యంత శక్తివంతమైన స్థలం సతీదేవి యోని భాగం పడిన పవిత్ర క్షేత్రమే ఈ కామాఖ్య శక్తిపీఠం. ఈ ఆలయంలోకి వెళ్తే సాధారణ దేవాలయాల విగ్రహం కనిపించదు. గర్భగుడిలో సహజంగా ఏర్పడిన రాతి గర్భమే ప్రధాన ఆరాధ్యంగా ఉంటుంది. అది ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది. అక్కడి నుంచి నిరంతరం నీరు స్రవిస్తూనే ఉంటుంది. అదే కామాఖ్య మాత శక్తి స్వరూపంగా భక్తులు భావిస్తారు. ఇక్కడ జరిగేది యోని పూజ. అంటే ఇది స్త్రీ శరీరాన్ని ఆరాధించడం కాదు, స్త్రీలో ఉన్న సృష్టి శక్తిని గౌరవించడం, జీవం పుట్టే మూలాన్ని పవిత్రంగా చూడటం. ఈ సాంప్రదాయంలో ఉన్న అసలు భావం ఇదే. ప్రతి సంవత్సరం జూన్ నెలలో జరిగే అంబుబాచి మేళా ఈ ఆలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగా మార్చింది. ఆ సమయంలో దేవి ఋతుస్రావంలోకి వెళ్తుందని ఒక నమ్మకం ఉంది. అందుకే 3 రోజుల పాటు ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. కామాఖ్య గుడి గురించి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒకసారి గుడిని 3 రోజులు మూసివేశారు. ఆ మధ్యలో గుడి దగ్గర ఉన్న కాందోరా నదిలోని నీరు కూడా వింతగా మారింది. సాధారణంగా కాంతివంతమైన నీరు ఆ 3 రోజుల్లో ఎర్రగా మారిపోయింది. స్థానికులు దీనిని దేవి శక్తి ప్రదర్శన అని, ఇదొక అద్భుతమని భావించారు. ఆ 3 రోజులు అయిన తర్వాత గుడి తిరిగి తెరిచినప్పుడు కాందోరా నది నీరు మళ్లీ స్వచ్ఛంగా సాధారణ రంగులో మారిపోయింది. ఈ సంఘటన భక్తులను ఆశ్చర్యపరిచింది మరియు కామాఖ్య దేవి శక్తిపై వారి విశ్వాసాన్ని మరింత పెంచింది. ఆ 3 రోజులు వ్యవసాయ పనులు కూడా ఆపేస్తారు. భూమి కూడా విశ్రాంతి తీసుకుంటుందని ప్రజల విశ్వాసం. 4వ రోజు ఆలయం తిరిగి తెరిచినప్పుడు భక్తులకిచ్చే ప్రసాదం రక్తవర్ణపు వస్త్రం, అంటే ఒక రెడ్ కలర్ క్లాత్ లాంటిది. దీనిని అత్యంత పవిత్రంగా భావించి జీవితాంతం దాచుకుంటారు. ప్రపంచంలో దేవత ఋతుస్రవాన్ని పూజించే ఏకైక ఆలయం ఇదే అని చెప్పొచ్చు. అంతేకాదు, సంతానం లేని దంపతులు ఈ ఆలయానికి వచ్చి కామాఖ్య మాతను భక్తితో ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని బలమైన నమ్మకం ఉంది. గర్భధారణకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయని, కుటుంబంలో శాంతి స్థిరపడుతుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే దేశం నలుమూల నుంచి కాదు, విదేశాల నుంచి కూడా వేలాది మంది ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆలయం ఎందరో కుటుంబాలకు ఆశాకిరణంగా మారింది. అంతేకాదు, కామాఖ్య ఆలయాన్ని తంత్ర మార్గానికి రాజధానిగా కూడా పిలుస్తారు. ఇక్కడ అఘోరాలు, సన్యాసులు, తంత్ర సాధకులు పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. ముఖ్యంగా గుడి దగ్గర రాత్రి వేళల్లో జరిగే సాధనలు సాధారణ భక్తులకు కనిపించవు. అవి భయంకరమైనవి కావని, ఆత్మశుద్ధి కోసం చేసే లోతైన సాధనలు అని సాధకులు చెప్తారు. అందుకే ఈ స్థలం తంత్రశక్తికి కేంద్ర బిందువుగా నిలిచింది. శాస్త్రీయంగా ఆలోచిస్తే కూడా ఈ ఆలయ అర్థం చాలా లోతైనది. మానవ జన్మకు మూలం యోనియే. సృష్టి అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. మన సంస్కృతి వందల ఏళ్ల క్రితమే స్త్రీ శరీరాన్ని కాదు, స్త్రీ శక్తిని గౌరవించింది. ఇది కేవలం ఒక ఆచారం కాదు, జీవిత సత్యాన్ని చెప్పే ఒక సులభమైన ఆలోచన ఇది అని చెప్పొచ్చు. కామాఖ్య శక్తిపీఠం అంటే భయం కాదు, అశుద్ధం కాదు, అది సృష్టి, అది ఒక జీవన మూలం. శక్తి లేకుండా శివుడే శవం అని మన పురాణాలు చెప్తాయి. ఆ శక్తికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన పవిత్ర స్థలం ఈ కామాఖ్య ఆలయం. జీవం ఎక్కడ మొదలవుతుందో అక్కడే దైవత్వం ఉందని ఈ ఆలయం మనకి గుర్తు చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోలో నేను ఏదైనా మిస్ చేసి ఉంటే మీరు కమెంట్స్లో మెన్షన్ చేయొచ్చు. మీకు తెలిసింది నాకు తెలియజేయచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.
and subscribe.